మోంతా తుఫాన్ మోత మోగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ తీర ప్రాంతాల్లో కెరటాల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. రాకాసి అలలన్నీ కూడా ఎగసి పడుతూ ఉన్నాయి. ఉప్పాడ తీరంలో మరింత బీభత్సంగా అక్కడ వాతావరణం అంతా మారినట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అయితే అందుతోంది. అలల ధాటికి బీచ్ రోడ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినట్లుగా కూడా మనకి ఆ విజువల్లో చూసినా కూడా అర్థమవుతుంది. ఉప్పాడ కాకినాడ మధ్య నిలిచిపోయాయి పూర్తిగా రాకపోకలన్నీ కూడా. ఆ తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సురక్షిత ప్రాంతాలకు ప్రజలనైతే తరలిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. మోంతా తుఫాన్ మోత మోగిస్తుందని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదేమో. తుఫాన్ ప్రభావంతో కడలిలో కల్లోలం కనిపిస్తోంది. ఉప్పాడ సముద్ర తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీచ్ రోడ్డు మొత్తం కూడా ధ్వంసమైపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉండడంతో సముద్రపు నీరు బీచ్ రోడ్డుపైకి వస్తూ ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉండడంతో అధికారులు కూడా బీచ్ రోడ్డుని మూసివేసినట్లుగా తెలుస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. రాకాసి అలలు ఎంత వేగంగా ఎగసి పడుతున్నాయో కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. తీరం దాటి కూడా బయటకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రోడ్డు మొత్తం కూడా కోతకు గురై కూడా అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించినట్లుగా కూడా వస్తుంది. 1-2 వెహికల్స్ 2 వీలర్స్ వస్తున్నా కూడా అతి కష్టం మీద అక్కడ ఆ రోడ్డును దాటుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దీంతో ఉప్పాడ కాకినాడ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది.